వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? టుడే ఈరోజు మనం ఓట్స్ ఆమ్లెట్ చూద్దాం ఎలా చేయాలని. గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఓట్స్ ఆమ్లెట్ చూపిస్తాను మీకు. ఇట్స్ వెరీ హెల్దీ. దానికి కావాల్సింది ఏంటంటే ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ తురుము, చిల్లీస్. మనం దీంట్లో డిఫరెంట్ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఈరోజు నాకు ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ క్యారెట్ వేస్తున్నాను. మీరు కావాలంటే యూ కెన్ పుట్ క్యాప్సికమ్, క్యాబేజ్, ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసేసుకోండి. సో దట్ ఇట్ విల్ బి వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్. దీంతో పాటు ఓట్స్ కూడా వేసుకున్నాం. సో ఇక్కడ నేను ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ అలాగే తీసుకున్నాను, గ్రైండ్ కానీ అవన్నీ ఏం చేయలేదండి. సో మీకు కావాలంటే అది అలా తగులుతుంటే మీకు ఇష్టం లేదంటే యూ కెన్ గో అహెడ్ విత్ గ్రైండెడ్, దాన్ని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవచ్చు. దీనికి నేను 2 eggs యూజ్ చేస్తున్నాను. సో మీకు కావాలంటే 3 to 4 eggs యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఐ ప్రిఫర్ ఓన్లీ 2 eggs ఫర్ బ్రేక్ఫాస్ట్. సో 2 eggs తీసుకున్నాను. సో ఇందులో కాస్త మిల్క్ వేసి విల్ ట్రై టు డూ ద ఆమ్లెట్ నౌ. ఈ రెసిపీ అనేది నా ఫ్రెండ్ చెప్పానండి. సో ఐఎమ్ ట్రయింగ్. yesterday he told me and today I'm doing it. ఇందులో కాస్త పాలు వేసుకుంటున్నాను సో దట్ కాస్త ఇది అవ్వడానికి. ఎగ్కి కాస్త పాలు వేసి ఆమ్లెట్ చేసుకుంటే అది కొంచెం పప్పిగా వస్తుంది. ఆ ఎగ్లో ఓట్స్లో పాలు వేసి సో నేను 2 eggs వేసేసాను. ఎగ్స్ వేసి కాస్త సాల్ట్ వేసేసి బాగా బీట్ చేసి తర్వాత మనం వెజిటేబుల్స్ వేసుకున్నాము. ఇక్కడ నేను గ్రీన్ చిల్లీస్ యూజ్ చేశానండి. ఇఫ్ యూ డోంట్ ప్రిఫర్ గ్రీన్ చిల్లీస్ యూ కెన్ గో హెడ్ విత్ చిల్లీ పౌడర్ ఆర్ ఐ ప్రిఫర్ పెప్పర్. పెప్పర్ ఇస్ ద బెస్ట్ థింగ్ విచ్ యూ కెన్ పుట్ ఇట్ ఫర్ ఆమ్లెట్. ఇట్ విల్ బి వెరీ టేస్టీ. సో దీన్ని బాగా బీట్ చేయాలని చేశాక దెన్ విల్ పుట్ ఆల్ ద వెజిటేబుల్స్. ఇప్పుడు అన్నీ వేసేసానండి. క్యారెట్స్, ఆనియన్స్, చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసి బీట్ చేయాలి. నేను 2 eggs తీసుకున్నాను. మీరు 4-5 eggs తీసుకుంటే ఇంకా కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకున్నాం. బాగా బీట్ చేసి ముందే బీట్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి. మార్నింగ్ ఏం చేయాలని అనుకోకుండా we can just go ahead with this and it is very healthy also. ప్యాన్ తీసుకొని కాస్త ఆయిల్ వేసుకోండి. ఇది హీట్ అయ్యాక then we will go ahead with the omelette. సో హీట్ అయింది ఆయిల్. ఇప్పుడు నేను ఆమ్లెట్ ఏదైతే నేను మిక్స్ చేశానో దాన్ని దీనిపైన వేసేసి స్లో ఫ్లేమ్లో మనం మూత వేసి పెట్టేసుకోవాలి. సో ఇలా వేసేసుకున్నాను. ఆమ్లెట్ వేసుకొని మూత వేసి స్లోగా పెట్టేసేయండి కాసేపు. సో దీనిపైన నేను చీజ్ కూడా వేసుకుంటాను. ఫస్ట్ తిప్పి తర్వాత మళ్ళీ చీజ్ వేసుకుంటాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందని. సూపర్. సో ఇప్పుడు దీన్ని కాస్త తిప్పుదాం. లైక్ బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేస్తే మనము ఉల్టా కూడా కాగుతుంది. చూడండి, ఫ్లిప్ చేశాను. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఎంత మంచిగా ఉంది చూడండి, పఫీగా. సో దీంట్లో నేను చీజ్ కూడా వేస్తున్నాను. సో ఇట్ విల్ బి వెరీ యమ్మీ అని. సో మీకు చీజ్ అవసరం లేదంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఇది హీట్ చేసాక చీజ్ వేసుకొని మనం ఫోల్డ్ చేసుకొని యమ్మీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ తినేద్దాం. హెల్దీ బ్రేక్ఫాస్ట్. సో ఆ సైడ్ కూడా హీట్ అయిపోయింది. ఫ్లిప్ చేసి నేనేం చేస్తాను అంటే ఇప్పుడు చీజ్, నేను చీజ్ మామూలుగా ఇంట్లో పెట్టుకుంటానండి. సో ఐ జస్ట్ చెప్ట్ చీజ్ స్లైసెస్. ఇవి ఇలా పెట్టేసి దెన్ వి విల్ ఫోల్డ్ ఇట్. సో ఫోల్డ్ చేసి కాసేపు ఇలా 2 minutes అట్లా స్లో ఫ్లేమ్లో వదిలేస్తే ఏమవుతుందంటే చీజ్ కాస్త కరిగి చాలా మెల్ట్ అయితే అది చాలా బాగుంటుంది. సో చూసారు కదా నా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ ఆమ్లెట్ విత్ చీజ్. ఎంత హెల్దీ చూడండి. సో
సో ఈ వీడియోలో థ్యాంక్ యూ ఫర్ మై ఫ్రెండ్ హూ హ్యావర్ taught me this. Thank you very much and bye for now. Please try this recipe. If you have any questions, anything, please comment your comment and please share and subscribe, like my videos, and thank you. Bye bye for now.